ఆయన ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ 8:8, దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సిలువలో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా, సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు ఏం అంశాన్ని పంచుకోవాలో అక్కడ రాసేసారు, ఆల్రెడీ వేసేసారు. కానీ ఉరికంబం కూడా వేశారు. ఎవరు ఎక్కిస్తున్నారో తెలియదు. కానీ ఎందుకు మరి ఈ సందేశాన్ని నేను పంచుకోవాలనుకుంటున్నానంటే మీ అందరికి కూడా తెలిసే ఉండొచ్చు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 సంఘటనలు జరిగినాయి ఈ వారంలోనే. ఈ వారం 10 రోజుల్లో మరి హైదరాబాదుకు చెందిన ఒక సహోదరి మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడర్గా ఉంది, ఉన్నత స్థితిలో ఉంది. అదే రీతిగా బిడ్డలు ఇంటర్ చదువుతున్నారు, సీనియర్ ఇంటర్, జూనియర్ ఇంటర్ చదువుతున్నారు. 3 తీసుకుని వెళ్ళి చర్లపల్లి ఆ రైల్వే స్టేషన్ దగ్గర పట్టాల కింద వెళ్ళి చనిపోయింది. సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఇప్పటికీ ఎవరికీ తెలియదు ఎందుకు చనిపోయిందో. ఇప్పటికీ ఎవరికీ తెలియదు ఎందుకు చనిపోయిందో. రెండో ప్రశ్న ఏంటంటే అసలు ఆ పిల్లల్ని ఎట్లా ఒప్పించింది? ఇంటర్ చదువుతున్నారు పిల్లలు, వాళ్ళందరూ కూడా ఇద్దరు కూడా బ్రిలియంట్స్ అంట కాలేజీలో. వాళ్ళిద్దరిని కూడా ఈ తల్లి మరి బలవన్మరణం చెందటానికి, సూసైడ్ చేసుకోవటానికి ఎలా ఒప్పించింది అనేది ఒక మిస్టరీగా ఉంది. ఎవరికి కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇంటర్ అంటే వాళ్ళు ఊహ తెలిసిన బిడ్డలే, వాళ్ళకి జ్ఞానం ఉంది. కానీ మరి ఎట్లా 3 కలిసి ఆ గూడ్స్ ట్రైన్కి మీద వెళ్ళి చనిపోయారు అనేది ఆశ్చర్యకరంగా ఉంది. అంత మాత్రమే కాదు, వచ్చే ముందు చదివాను ఈరోజు వార్త, ఇంకొక తల్లి కూడా 2 బిడ్డలను పెట్టుకొని ఆత్మహత్య చేసుకుని చనిపోయింది ఆంధ్రాలో. ఇంకొక వార్త ఏంటంటే బిడ్డలు, ముఖ్యంగా యవన బిడ్డలు జాగ్రత్తగా ఉండాలి. మరి ఒక కుటుంబం, మరి 3 సహోదరులు ఉన్నారు. ఆయన బిజినెస్ చేస్తూ ఉన్నాడు. కోవిడ్ టైంలో ఆయన బిజినెస్ దెబ్బతిని ఆర్థికంగా ఇబ్బంది పడ్డాడు. ఆర్థికంగా ఇబ్బంది పడి మరి బిడ్డల్ని చదువు మానిపించేసాడు. ఫీజులు కట్టలేరు. చదువు మానిపించేస్తే వాళ్ళు సెల్ ఫోన్కి అలవాటు అయిపోయారు. సెల్ ఫోన్కి అలవాటు అయ్యారు కంటే ఎడిక్ట్ అయిపోయారు. ఎడిక్ట్ అయిపోయి వాళ్ళు సెల్ ఫోన్ లేకపోతే బ్రతకలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. తండ్రి కోపం వచ్చి 10 రోజుల క్రితం ఆ సెల్ ఫోన్ దాచిపెట్టేసి, మీరు మాట వినట్లేదు, మీకు పెళ్ళిళ్ళు చేస్తానంటే, సరే పెళ్లి చేస్తావా, అయితే మాకు ఎవరిని తేవాలి తెలుసా సంబంధానికి? ఎవరిని అడిగారు తెలుసా? కొరియన్స్ కావాలంట వాళ్ళకి. ఎక్కడోళ్ళు? ఎందుకంటే ఈ కొరియన్ కార్టూన్స్ ఏ వస్తుంటే యానిమే బేనిమే మనకు తెలియదు అవన్నీ. అవన్నీ చూసేసి సీరీస్లు చూసి వాళ్ళు అలవాటు పడిపోయి, మాకు కొరియన్ వాళ్ళని ఇచ్చి చేస్తేనే మేము వివాహం చేసుకుంటాం, లేదంటే చేసుకోమని 9 అంతస్తుల బిల్డింగ్ నుంచి 3 దూకి చనిపోయారు. 16, 14, 12 సంవత్సరాలు. చూడండి, అంటే జీవితాన్ని అంతం చేసుకోవటం అనేది చాలా సులువుగా కనబడుతుంది వారికి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ జీవితం నువ్వు అనుకుంటే నువ్వు అనుకుంటే పుట్టావా? నువ్వు అనుకుంటే పుట్టావా? నేను ఈ లోకాలను రావాలనుకుంటే పుట్టావా? ఈ జీవితము దేవుడు మనకు పెట్టిన భిక్ష. హీఈస్ ఆర్ క్రియేటర్. ఆయనే మనల్ని సృష్టించింది, ఆయనే మనల్ని రూపొందించింది,
అందుకే అంటాడు కదా, తల్లి గర్భంలో రూపొందించబడక మునిపే మనల్ని ఆయన ఎరిగి ఉన్నాడు. జగత్తు పునాది వేయకముందే ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు. కాబట్టి మనల్ని సృజించింది ఆయనే. కాబట్టి సృజించిన ఆయన మన ప్రాణాన్ని తీసుకోవాలి, కానీ మనము మన ప్రాణాలని అంతం చేసుకోవటం అనేది అంతకంటే వెరితనము ఇంకోటి లేదు లేదు లేదు. కాబట్టి ఈరోజు ఈ అంశాన్ని గురించి ఇంకో వ్యక్తి కూడా మరి ఇంజనీర్గా ఉన్నాడు, వైజాగ్లో స్టాక్స్లో 36 లక్షలు పోగొట్టుకున్నాడని సూసైడ్ చేసుకుని చనిపోయాడు, భార్యని పిల్లల్ని. చూడండి, ఈ రీతిగా వాళ్ళు జీవితాన్ని అంతం చేసుకోవటం వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా అంటే కుటుంబానికి దుఃఖం, వాళ్ళ జీవిత కాలం కూడా ప్రతిరోజు కూడా. ఇంకా ఇంకా హైలైట్ ఏంటంటే, ఎవరైతే ఆ స్త్రీ 2 బిడ్డలను పెట్టుకొని వెళ్ళి చనిపోయిందో కరెక్ట్ 12ంటికే దుఃఖిందంట. ఎందుకంటే ఆ 12ంటికి వాళ్ళ భర్త బర్త్డే అంట. ఇక ఆయన జీవితకాలం బర్త్డే కూడా చేసుకోలేడు. 3 వెళ్ళిపోయి చనిపోయారు, జీవితాన్ని అంతం చేసుకున్నారు. ఎందుకు చేసుకుంటున్నారు? చూడండి, సొలొమోను భక్తుడు ఒక మాట అంటాడు కదా బైబిల్ గ్రంథంలో. మీరు చూస్తే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఏమని రాయబడింది? ప్రసంగి 7:17. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము బుద్ధిహీనంగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోదువు. ఏమంటున్నాడు? నీ కాలమునకు ముందుగా నీవేళ. ఏమన్నా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది వాళ్ళ కాలానికి ముందుగా చనిపోతున్నారు. ఎందుకు చనిపోతున్నారంటే, ఒకటి వారు బలవన్మరణానికి కారణం కావటం, రెండోది కూడా అక్కడ అంటున్నాడు అధికమైన దుర్మార్గపు పనులు. ఒకవేళ దేవుడు నువ్వు 80 సంవత్సరాలు బతికేయాలని డిసైడ్ చేశాడు అనుకో, నువ్వు పాపపు కార్యాలు చేస్తూనే ఉన్నావు అనుకో, 30కి నిన్నేం చేస్తాడు? లేపేస్తాడు. 30-35కే సర్దుకోవడం జరుగుతుంది. అందుకే అధికమంగా దుర్మార్గపు పనులు చేయకము, అంత మాత్రమే కాదు బుద్ధిహీనంగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నీ కాలమునకు ముందుగా నువ్వు చనిపోవటానికి వీలు లేదు. యూ షుడ్ లివ్ యువర్ లైఫ్ టు ద ఫుల్లెస్ట్. దేవుడు నువ్వు ఈ లోకంలో ఎంతకాలం బతకాలని కోరుకుంటున్నాడో నువ్వు అంతకాలం బతకాలి. ఏమన్నా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ కాలంలో మెతుషెలలాగా 969 సంవత్సరాలు బతకలేమో, కానీ మోషే అంటాడు, ఏమంటాడు? 70 అధిక బలం ఉన్నా అంతే, అంతకు మించి కూడా నేను కోరుకోవట్లేదు. ఎందుకంటే 80 తర్వాత పౌలు భక్తుడు అంటాడు, మనం ఎక్కడ వెళ్ళాలో మనం డిసైడ్ చేయలేమంట. ఎవరు? మన పక్కనున్న వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తే ఆడు పోవటం, అంతేనా కదా? వద్దన్నా కూడా మనం, ఎందుకంటే మనలో సత్వం ఉండదు, మనలో శక్తి ఉండదు. కాబట్టి వాళ్ళు ఎక్కడ పట్టుకుపోతే అక్కడ పట్టుకుపోవటమే 80 దాటిన తర్వాత. కాబట్టి నేను మార్క్ లైన్ పెట్టుకున్నా, ప్రభా నువ్వు ఎంతకాలం బతికిస్తే అంతకాలం, లెట్ ఇట్ బి 70 or 80. 80 కూడా నేను పరిగెత్తాలి. 80కి కూడా పరిగెత్తేటట్టు నడిచేటట్టు ఉంటే బతికిచ్చు. ఇంకోటి సాయం తీసుకొని బతకడం అంటే కష్టం. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు వేరుంటాయి కదా. వాళ్ళు మేము రాంపో. ఏమైనా? హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, నేను యవ్వన కాలంలో ఉన్నప్పుడు మా తండ్రి గారిని, ఆయన ఒక కాలు యాంపిటేట్ జరిగింది. ఆయన ఒక మీటింగ్కి పిలిచారు. ఆ మీటింగ్కి పిలిస్తే ఎక్కడైతే మీటింగ్ జరుగుతుందో ఆ మీటింగ్ ప్లేస్ చాలా చిన్నది. ఆ ప్లేస్ ఎక్కడో ఇంత అప్పట్లో ఆ గూగుల్ మ్యాప్లు ఏం లేవు. ఆ లోపలికి వెళ్ళే ప్లేస్ కూడా చాలా చిన్నది. ఈయన నడవలేరు, మెట్లెక్కి ఎక్కాలా. కాబట్టి నేను ఇంకోటి నా ఫ్రెండ్స్ని కలవాలి. కాబట్టి మా డాడీ వెళ్ళాలి, పదరా మీటింగ్ మిస్ అవ్వకూడదంటే నేను ఇష్టం లేదు నాకు తీసుకెళ్తాను, వ్యాన్లో తీసుకెళ్తాను. డాడీ పట్టదు డాడీ, వెళ్ళలేరు, మీరు నడవలేరు. కానీ ఆయనకి ఏంటంటే ఆశ, అక్కడికి వెళ్ళి దేవుని వాక్యము చెప్పాలి. కానీ తీసుకెళ్ళాను అనుకోండి. కానీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, మనకు సహాయం చేసేవాళ్ళు ఇష్టం లేకపోతే వయసు పెరిగాక మనం వెళ్ళలేం, రావాలనుకున్నా రాలేం. కాబట్టి దేవుడు ఎంతవరకు మనకి ఈ లోకంలో జీవించాలని మన భాషలో చెప్పాలంటే, నూకలు ఎంతవరకు ఉంటే కదా, నూకలు ఉన్నంత వరకు. కానీ ఆ నూకలు నువ్వు తినేబాక, తినేసి బలవన్మరణం చెందబాక. ఏమైనా? ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా దేవుడు చెప్పాడు కదా, ఆజ్ఞ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు ఆజ్ఞ అంటే, నిర్గమాకాండం 20వ అధ్యాయం 13వ వచనంలో ఏమని రాయబడింది? నిర్గమాకాండం 20వ అధ్యాయం 13వ వచనం, నరహత్య చేయకూడదు. ఏమని రాయబడింది? నరహత్య చేయకూడదు. ఈ కాలంలో ఏమైపోయింది? నరహత్యగా జంతువుని చంపినా కష్టమే అంటున్నారు. అందుకే చాలా స్పష్టంగా రాశాడు, జంతువులు చంపటం కష్టమేంటి, ఇక నాన్ వెజ్ చేయడం మనకి అంచనే కాదు. చికెన్లు మటన్లు ఏడ తింటాం. అందుకే నరహత్య చేయకూడదు. నరహత్య అంటే నిన్ను నువ్వు కూడా చంపుకోకూడదు.
ఇది దేవుడిచ్చిన జీవితము. ఈ జీవితాన్ని మనం ఏం చేయాలా? దేవుని కొరకు జీవించాలా. దేవుడు ఎంతకాలం ఉండాలన్నాడో అంతకాలం వరకు, అంతేనా? ఆయన ఎవరు ఊరేసాడు, ఎవరు పెట్టారు పాస్టర్ నాకు గుర్తులేదుగా, ఆయన ఊరేసాడు. ఊరి బదులు ఫ్యాన్ వేస్తే బాగుండు. కొంతమంది ఫ్యాన్ కనబడితే ఈ ఫ్యాన్కి నేను ఎలాడితే ఎట్టుంటుంది, ఇట్లాంటి ఆలోచనలు గుర్తుపెట్టుకోండి. సాతాను తీసుకొస్తాడు. వాడు ఏం చేస్తాడంటే వాడి పని ఏంటి చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఏమని రాయబడింది? యోహాను సువార్త 10వ అధ్యాయం 10. దొంగతనమునకు హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. ఎందుకు వస్తాడంటే వాడు దొంగతనం చేయటానికి, హత్య చేయటానికి, నాశనం చేయటానికి వస్తాడు. వాడు ఎప్పుడు కూడా నీవు దేవుడు ఏదైతే నీ పట్ల, నీ జీవితం పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ ప్రణాళిక జరగకుండా ఆపడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు. దేవుడు నువ్వు 80 బతకనీడు. వాడు ఎప్పుడు కూడా వాడి పేరే ఏంటంటే నర హంతకుడు. అంత మాత్రం చదవను అసలు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో రాయబడింది కదా. వాడు ఎవడంట? అబద్ధములకు జనకుడు అంట. హిస్ ఫాదర్ ఆఫ్ లైస్. వాడు ఎప్పుడు ఏదో ఒకటి చెప్తాడు. నీ భర్త నిన్ను పట్టించుకోవట్లేదు, నీ పిల్లలు కూడా పట్టించుకోవట్లేదు, నువ్వు ఒంటరి దాన్ని అయిపోయావు, నువ్వు బతుకుండి వేస్ట్, నువ్వు చచ్చిపో, నువ్వు ఎందుకు ఇంకా బతుకున్నావు. సస్తే నువ్వు సాధించేది ఏమీ కూడా. చాలామంది అనుకుంటారు నేను సస్తే వీళ్ళు మహా అంటూ 2 రోజులు ఎడుస్తారు, 3వ రోజు పట్టించుకోరు. జాగ్రత్త. అందుకే బతుకుండి చావగొట్టండి అవతల. అందుకే చెప్పండి ఒకసారి, నేను సజీవుడనే. చెప్పండి, నేను సజీవుడనే. యెహోవా క్రియలను వివరించదు. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో కూడా చాలామంది వారి జీవితాన్ని అర్ధాంతరంగా ముగించినట్లు మనం చూస్తాం. ఎందుకు ముగించారు? త్వరగా మనం చూసుకుందాం, సమయం లేదు కాబట్టి త్వరగా చూసుకుందాం. మొదటి సమూయేలు 31వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి. మొదటి సమూయేలు 31వ అధ్యాయం 3-4 వచనాలు. యుద్ధములో సౌలు ఓడిపోచుండగా అతడు అంబులు వేయి వారి కంటబడి వారి చేత బహుగాయములు నొందెను. అప్పుడు సౌలు, సున్నతి లేని వీరు నన్ను పొడిచి అపహాస్యం చేయకున్నట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవమని తన ఆయుధములు మోయమంతో చెప్పగా అతడు భయము చేత అలాగు చేయనలకుండెను. గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. ఎట్లా చనిపోయాడు సౌలు గారు? సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఎందుకు అంటే అవమానం పాలు కాకూడదు. ఈ సున్నతి లేని వారి చేతిలో నేను చనిపోవటానికి వీలు లేదు. నువ్వు అంత బాధ సున్నతి లేని వారి చేతిలో చనిపోవటానికి వీలు లేదన్నోడివి అదేదో దేవుడిని ఆశ్రయిస్తే నీకు ఆ మరణాన్ని ఇచ్చేవాడు కాదు కదా, నీకు ఆ చావునిచ్చేవాడు కాదు కదా. ప్రభువే కదా అతన్ని కోరుకుంది, ప్రజలు కోరుకున్నాడు. ప్రభువే కదా అతన్ని ఎన్నుకుంది, రాజుగా నియమించాడు కదా. అతని తప్పుల వల్ల, అతను చేసిన పాపాన్ని వల్ల అతడు ప్రభు యొక్క కృపను పోగొట్టుకున్నాడు. అంతేనా? ప్రభు యొక్క అనుగ్రహాన్ని పోగొట్టుకున్నాడు. అనుగ్రహాన్ని పోగొట్టుకొని నేను అవమానం పాలవుతానేమో అని చెప్పి ఏం చేస్తున్నాడు? తన జీవితాన్ని అంతం చేసుకున్నాడు. ఈ లోకంలో చాలామంది కూడా ఈ రీతిగా ఉన్నారు. ఏదైనా ఒక మాట అంటే, పొరపాటున భర్త ఏదైనా మాట అన్నాడు అనుకోండి, అంటే నేను జరిగిన సంఘటన క్రమంగా వచ్చేది. ఒక సహోదరి మందిరాన్ని ఏదో ఒక మాట అన్నాడంటే భర్త వెంటనే స్టవ్ వెలిగించి ఆ కిరోసిన్ పోసుకుని సప్పని వెలిగించి, ఏం కాలేదు, ప్రభు దయబట్టి వెంటనే ఆర్పేశారు. అంటే ఎందుకు చెబుతున్నా మళ్ళీ అడిగాను నేను, ఏమో ఎందుకు చేసి, నాకు తెలియదన్న ఎందుకు చేశానంట. బుద్ధి ఉందా? బుద్ధి లేదా నీకు? ఎందుకు చేసావు కాదు, నీ జీవితం అంతం చేసుకోవటానికి దేవుడు నిన్ను సృజించలేడు ఈ లోకంలో. గుర్తుపెట్టుకో. ఏమైనా హల్లెలూయా. సాతాను అటువంటి చెడు తలంపులు తీసుకొస్తాడు. వాడు ఇందాక చదివారు కదా, మన హృదయం ఎటువంటిదంట? ఘోరమైన వ్యాధి గలది. మన ఆలోచనలు అన్నీ కూడా ఎట్లాంటివి? చెడ్డవే. ఎట్లా చెడ్డవి అంటే, నేను ఎందుకు పనికిరాను, నేను బతుకుండి వేస్ట్, నేను ఎవరి కోసం బతకాలి, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎంతగా అవమానించారు. ఒకవేళ అవమానిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. యెషయా గ్రంథం 61:7 వచనంలో, నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఇస్తాడా ఇవ్వడా? వాగ్దానం చేసిన వాడు నువ్వు ఎక్కడ అవమానించబడ్డావో అక్కడే తలెత్తుకునేలాగా దేవుడు చేస్తాడు. ఏమైనా హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైతే నిన్ను ఒక మాట అన్నారో వారే నిన్ను మెచ్చుకునేలాగా చేస్తాడు. అంతేగాని ఒక మాట పడిన వెంటనే, ఒక మాట అన్న వెంటనే వెళ్ళిపోయి ఫ్యాన్లు చుట్టమో ఇంకోటి చుట్టమో కాదు. గుర్తుపెట్టుకోవాలి. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. దేవుడు ఈ జీవితం నీకు ఇచ్చింది, ఇది చాలా అమూల్యమైన జీవితం. గుర్తుపెట్టుకో. అందుకే సాతాను ఏం చేస్తాడంటే, వై హీ కమ్స్ టు కిల్
టు డిస్ట్రాయ్. మరి దేవుడు ఎందుకు వస్తాడంటే అక్కడే యోహాను సువార్త 10:10 చూడండి ఏమని రాయబడింది. మళ్ళీ చదవండి యోహాను సువార్త 10:10. దొంగతనమునకు హత్యనకు నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికిను రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయము చెప్పుచున్నాను. ఎందుకు వచ్చాడంటే యేసుక్రీస్తు ప్రభు నీకు జీవం ఇవ్వటానికి, ఉట్టిగా కాదు, అబండెంట్ లైఫ్, సమృద్ధి జీవాన్ని ఇవ్వటానికి ప్రభు వచ్చాడు ఈ లోకానికి. ఏమైనా హల్లెలూయా. ప్రభు ఏం కోరుకుంటున్నాడు అబ్బాయి, నువ్వెక్కడ నీ జీవితాన్ని అంతం చేసుకోవటం కాదురా నాయనా, నువ్వు చనిపోయినా ఎవరైతే పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిను బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ. కాబట్టి నీకు సమృద్ధి జీవం ఇవ్వటానికి ప్రభు వచ్చాడు, గుర్తుపెట్టుకో. కాబట్టి చిన్న చిన్న విషయాలకి నాకు ఈ అవమానం కలిగిందనో ఇది జరిగిందని నీ జీవితాన్ని నువ్వు అంతం చేసుకోవటానికి వీలు లేదు. ఏమన్నా నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఇంకో వ్యక్తి కూడా చూడండి, అతడు ఏంటి అవమానంగా భావించాడంటే న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 53-54 వచనాలు చదవండి. ఏమన్నా న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం. ఒక స్త్రీ అబీమెలెకు తల మీద తిరగటి మీద రాతి పడవేసినందున అతని కపాలం అంటే ఏంటి, తల, బుర్ర పగిలిందంట. అప్పుడు అతడు తన ఆయుధములను మోయు బంటును త్వరగా పిలిచి, ఒక స్త్రీ అతని చంపనని నన్ను గూర్చి ఎవరునూ అనుకోకుండానట్లు నీ కత్తి దూసి నన్ను చంపమని చెప్పగా ఆ బంటు అతని పొడవగా అతడు చచ్చెను. చూడండి ఏమిటయ్యా, ఒక స్త్రీ నన్ను చంపిందంటే అది నాకు పోయేవాడికి ఎట చేస్తే, అంతేనే కదా, పోయేవాడికి ఎట చేస్తే, ఒక స్త్రీ చంపిందని తల మీద కొట్టింది, నేను చచ్చిపోతే నాకు అవమానం కాబట్టి నువ్వు కత్తి తీసి చంపమంటున్నాడు. ఒక స్త్రీ కొడితే అవమానమా? అట్లయితే ఎంతమంది భర్తలు ఆత్మహత్య చేసుకోవాలి ఈరోజు? అవునా కాదు? రోజు వేస్తూనే ఉన్నారు మొటిక్కాయలు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చూద్దాం. హల్లెలూయా. బిందె సొట్టబడే వరకు కొడుతున్నారు. ఏమైనా హల్లెలూయా. ఎంతమంది చేసుకోవాలి చూడండి. అంటే సాతానుగాడు ప్రేరేపిస్తాడు. వాస్తవానికి ఆయన ఎవరో తెలుసా? అబీమెలెకు ఆయన గిద్యోను యొక్క కుమారుడు. గిద్యోనికి దేవుడు ఎంత గొప్ప విజయం ఇచ్చాడు. ఇతను తప్పిపోయి గిద్యోని యొక్క 70 కుమారులను చంపేశాడు ఇతను. అంటే తన సహోదరులను చంపేసి అబీమెలెకు ఆ రాజ్యాన్ని ఎంచుకొని ఆ తర్వాత యుద్ధంలో చనిపోయాడు. ఒక స్త్రీ చంపటం అవమానంగా భావించి ఏమంటున్నాడు, నన్ను చంపేవని సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. దేవుడు నీకేదైతే లైఫ్ ఇచ్చాడో ఆ జీవితాన్ని నీవు చివరి వరకు సమృద్ధిగా జీవించాలని కోరుకుంటున్నాడు. ఏమైనా హల్లెలూయా. హల్లెలూయా. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, నెవర్ సే, నోట్లోంచి కూడా రావద్దు నేను చస్తే బాగుండు. ఇవన్నీ తలంపులన్నీ ఎవరు తెస్తారు? సాతానుగాడు తీసుకొస్తాడు. ఏం సత్యం సాధిస్తావు చెప్పు? ఏమైనా సాధిస్తావా? ఏమైనా సాధించగలమా? మనం అనుకుంటాం కొంతమంది, నేను సచ్చి ఇక్కడే దయ్యమే ఏడే తిరుగుతా అని. నువ్వు బతుకున్నా దయ్యమే, సత్యం ఉపయోగం 2 ఉంటాయి, కొరివి దయ్యం అవుతావు మహా అంటే. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చేద్దాం. హల్లెలూయా. కాబట్టి అవమానాలు భరించలేక నువ్వు నీ జీవితాన్ని అంతం చేసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే అవమానానికి ప్రతిగా దేవుడు ఏం చేస్తాడంటే రెట్టింపు ఘనతనిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. నాయన స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవ, నీకే వందనాలు నాయన ప్రభా. వాక్యం ద్వారా మీరు మాట్లాడే విధానానికి నీకే వందనాలు నాయన తండ్రి. యేసురాజా, గొప్ప దేవుడు, మహాదేవుడు నాయన. అవును ప్రభా, చాలామంది నాయన వారి జీవితాలని అంతం చేసుకుంటున్నారు నాయన ప్రభా తండ్రి. యేసయ్య, అర్ధాంతరంగా నాయన వారి జీవితాలను ముగిస్తున్నారు ప్రభా. యేసయ్య నాయన, ఆ రీతిగా ఉండటానికి వీల్లేదు నాయన. ఈ జీవితం నువ్వు పెట్టిన భిక్ష కదా నాయన, విలువ పెట్టి నాయన మమ్మల్ని కొనుక్కున్నావు నాయన ప్రభా. నేను మహింపరిచే వరంగా, నీ కొరకు జీవించే వరంగా ఉండే కృప దయచేయండి నాయన. సమస్యల సుడిగుండంలో బిడ్డలు నాయన ఉన్నారేమో నాయన, ఇబ్బందుల్లో ఉన్నారేమో, కష్టాల్లో ఉన్నారేమో. ఈ కష్టాలను బట్టి, భారాలను బట్టి, ఇబ్బందులను బట్టి నేను బతకటం అనవసరం అనుకుంటున్నారేమో ప్రభా. ఆయన భారాలు తొలగించే దేవుడు, శ్రమ నుంచి విడుదల ఇచ్చే దేవుడు నాయన. ఆయన శోధనని తప్పించే దేవుడు నీవే కదా నాయన ప్రభా. ఆయన బిడ్డలకు సహాయం దయచేయండి. అటువంటి చెడు ఆలోచనలు కూడా తొలగించి ఆయన ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలు. హెచ్కేల్ గ్రంథం నుండి మొదటి ప్రశ్న, బలిపీఠం యొక్క ఎత్తు నిడివి ఎంత? ప్రశ్న మరి ఒకసారి, బలిపీఠం యొక్క ఎత్తు నిడివి ఎంత? రెండవ ప్రశ్న, యెహోవా మందిరముకు వచ్చే యాజకులు ఎక్కడ భోజనం చేస్తారు?
ప్రశ్న మరి ఒకసారి, యెహోవా మందిరంలోనికి వచ్చే యాజకుడు ఎక్కడ భోజనం చేస్తారు? మూడవ ప్రశ్న, ఆ గదులను అతి పరిశుద్ధము అని ఎందుకు పిలుస్తారు? ప్రశ్న మరి ఒకసారి, ఆ గదులను అతి పరిశుద్ధము అని ఎందుకు పిలుస్తారు? ఈ ప్రశ్నలకు గల సమాధానములు స్క్రీన్పై కనబడుతున్న నెంబరుకు తెలియజేయగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు మొదటి నెల 14వ దినమున, ఏజ్కెలు 45:21. రెండవ ప్రశ్నకు జవాబు విశ్రాంతి దినములలో అమావాస్య దినములలో, ఏజ్కెలు 46:3. మూడవ ప్రశ్నకు జవాబు తూర్పు తట్టు 4500 కరకట్లు, ఏజ్కెలు 48:32. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత అరుణ గారు ఫ్రమ్ సెకినేటిపల్లి. ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి, మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.